హాయ్ అండి, నేను మీ యోగానందన్. ఎలా ఉన్నారు? ఏంటి కరోచ్కి వచ్చాను ఉన్నారా? ఈరోజు మనం మార్షల్ ఆర్ట్స్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఈ స్టిక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. చాలా మంచి ఎక్సర్సైజ్. మనం చేసే ఎక్సర్సైజ్ మధ్యలో ఈ స్టిక్తో కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తాం. ఓకే, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చూడండి, మనం ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ రెగ్యులర్గా చేస్తుంది స్ట్రెచింగ్స్, వార్మప్. ఓకే, నెక్స్ట్ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చేసుకుంటాం. స్కిప్పింగ్, జంపింగ్ జాక్స్, పుషప్స్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా చేయాలి. చేసిన తర్వాత దీన్ని మనం మధ్యలో స్టిక్ చేస్తున్నాం. చూడండి, ఇలాంటి స్టిక్ ఒకటి ఉంటే ఓకే, లెగ్స్ చూడండి, 1 షోల్డర్ డిస్టెన్స్ పెట్టండి. ఇప్పుడు 1 షోల్డర్ డిస్టెన్స్ పెట్టి ఇది స్ట్రైట్ ఉంది, జస్ట్ నీస్ కొద్దిగా ఫోల్డ్ చేసుకోండి. చూడండి, హ్యాండ్స్ పొజిషన్ ఇక్కడ నుంచి ట్విస్ట్ ట్విస్ట్. ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే ట్విస్ట్ అవ్వాలి, అంతేగాని ఇలా ఇది రాంగ్. చాలామంది ఇదంతా కింద కూడా తిప్పేస్తుంటారు, తిప్పకూడదు. ఓన్లీ దీన్ని హోల్డ్ చేసి ఓకే, అప్పర్ బాడీ మాత్రం. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. ఈ కార్నర్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేసుకోండి. ఓకేనా? ఓన్లీ అప్పర్ బాడీ. చాలా మంచి ఎక్సర్సైజ్, చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. ఇది ఎన్నైనా చేయొచ్చు, మనకి ఏముండదు, పెయిన్స్ ఏముండదు, పెద్ద ప్రాబ్లం ఉంటుంది ఇది. ఓకే, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్ చేసుకుంటూ చేయండి. ఇది ఒక ఎక్సర్సైజ్. ఎన్ని చేయగలిగితే అన్ని. 30, 40, 50 ఒక సెట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ అగైన్ సేమ్ కంటిన్యూ చేయండి. రైట్, ఇది వన్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సేమ్ హ్యాండ్స్ పొజిషన్ ఎలా ఉండాలి, లెగ్స్ పొజిషన్ కూడా సేమ్ పొజిషన్. సైడ్ బెండ్స్, సైడ్ బెండ్, సైడ్ బెండ్. ఈ పార్ట్ అంతా కూడా మనం స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఓకే, సైడ్. ఇంకా టెక్నికల్ చేయాలంటే ఈ నడుముకి లోపల పుష్ చేస్తాం. ఓకే ఓకే ఓకే, ఇలా స్ట్రైట్ వచ్చినప్పుడు మీకు స్ట్రెచ్ అవుద్ది. దీన్ని స్ట్రైట్. ఇది కూడా సేమ్ ఒక 30 to 40 కౌంట్ చేయండి. అలా ఎన్ని చేయగలిగితే అన్ని చేసే ప్రయత్నం చేయండి. ఇది సైడ్స్ తగ్గడానికి ది బెస్ట్. ఇది మనం చేసే మార్షల్ ఆర్ట్స్ ఎక్సర్సైజ్తో పాటు మధ్య మధ్యలో ఇది కూడా చేయాల్సి ఉంటుంది. చేసినప్పుడు రిజల్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు 2 ఎక్సర్సైజ్ చేసాం కదా. అలాగే చాలామంది స్ట్రెస్లో ఉన్నప్పుడు, నైట్ నిద్ర లేనప్పుడు వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తారు. చేయొచ్చు. అప్పుడు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే ఓన్లీ స్ట్రెచింగ్స్ అంతే. సింపుల్ స్ట్రెచింగ్స్ ఉన్నాయి కదా, స్ట్రెచింగ్స్. ఓకే, ఈజీ స్ట్రెచింగ్స్. ఇవి ఎలాంటివి మాత్రం చేసుకోవాలి తప్ప కార్డియో కానీ, బాగా ఓవర్ వెయిట్స్ కానీ ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. చేసినప్పుడే చాలా హార్ట్ అటాక్స్ ఇలా వచ్చే ఛాన్సెస్. ఇప్పుడు ఏంటంటే నిద్ర లేదు కదా, బాడీకి రెస్ట్ ఉండదు, మన మజిల్స్ అన్నీ కూడా ఇబ్బంది పడుతుంది. ఆ టైంలో మీరు కంగారు పడి ఎక్సర్సైజ్ ఏం చేయక్కర్లేదు. ఒక పూట ఆగొచ్చు. మనకు కావాలంటే నెక్స్ట్ మళ్ళీ మనం స్ట్రెచింగ్ చేసుకోండి. చక్కగా స్ట్రెచింగ్ సైజ్ చేసుకున్నాక అప్పుడు చేయండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. ఏ ఎక్సర్సైజ్ అయినా సరే 40 లోపు ఉన్న వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ వేరే ఉంటుంది, 40 తర్వాత 50 తర్వాత చేసే వాళ్ళ ఎక్సర్సైజ్ వేరే ఉంటుంది. సపోజ్ 40 లోపు చేసే వాళ్ళందరూ కూడా చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. 40 తర్వాత చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూస్ చేయాలి. 50 తర్వాత చేసేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా స్లోగా చేయండి, కంగారు లేదు. ఇది ఇంపార్టెంట్. ఓకే, అదే సేమ్ 2 ఎక్సర్సైజ్ని చూడండి. మళ్ళీ ఫస్ట్ చేసిన ఎక్సర్సైజ్ని లెగ్స్ ఓపెన్ చేస్తాం, వైడ్ చేసుకొని ఇది కూడా సేమ్ ట్విస్టింగ్, సేమ్. వితౌట్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. వితౌట్ ఇదే ఎక్సర్సైజ్ సైడ్స్. మళ్ళీ సైడ్ సైడ్ సైడ్. చూడండి, ఈ సైడ్ని చూపిస్తాను. ఓకే, సైడ్. ఇవి ది బెస్ట్ ఎక్సర్సైజ్. ఓకే, మార్షల్ ఆర్ట్తో పాటు చేసినప్పుడే మాత్రం బెస్ట్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇది ఇండివిజువల్గా చేసినప్పుడు కన్నా మార్షల్ ఆర్ట్తో చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే ది బెస్ట్ కార్డియో ఎక్సర్సైజ్ మార్షల్ ఆర్ట్స్ ఎక్సర్సైజ్. ఇట్లైన మార్షల్ ఆర్ట్స్లోనే ఓల్డ్ టైప్ మార్షల్ ఆర్ట్స్ చేయించే ఎక్సర్సైజ్ ఉన్నాయి. అవి మాత్రం అల్టిమేట్.
అవి వెరీ రేర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అది ట్రైన్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. కాకపోతే ఇప్పుడు అవి ట్రైన్ చేసేవాళ్ళు కూడా బాగా తక్కువ. కాకపోతే మన వీడియోలో మనం చేద్దాం. చాలా మంచి ఎక్సర్సైజ్లు ఉన్నాయి. చూసారు కదా, ఇప్పుడు మనం చేసిన స్టిక్ చేసే ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మరిన్ని వీడియో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే లెంగ్త్ చాలా పెద్దగా అవుతుంది కదా. సింపుల్గా చూడండి. నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉంది. డైలీ మీరు 30 to 45 minutes ఎక్సర్సైజ్ చేయండి. మనం చెప్పిన మొత్తం కిక్ బాక్సింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేస్తూ మధ్యలో ఈ కర్రతో కూడా చేయండి. ఓకే, 30 to 45 minutes డైలీ చేయండి. అలాగే మంచి ఫుడ్, మనం విపరీతమైన డైట్లు చేయక్కర్లేదు. తినే ఫుడ్లో ఎంత మంచి పోషకాలు ఉన్నాయో చూడండి. మంచి ఫుడ్ తినండి, మంచి వర్కౌట్ చేయండి, చాలా హెల్తీగా ఉంటారు. ఓకే, ఎలా ఉంది మన కర్రతో చేసిన ఎక్సర్సైజ్ ఎలా ఉన్నాయి చూసారు కదా. ఇప్పుడు చేయండి, చేస్తే దాని ఇంపాక్ట్ అంటే మీకు అర్థమవుద్ది. ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దానికి డెఫినెట్గా ఆన్సర్ ఇస్తాను. ఓకే, జై హింద్. రెడీ. ఇది మార్షల్ ఆర్ట్స్లో మంచి వర్కౌట్ ఇది.